నంద్యాల జిల్లాలో పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది. ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చే పింఛన్లు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందువలన ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పక్కన పెట్టింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలతో అధికార యంత్రాంగం సచివాలయాల వద్ద పింఛన్ పంపిణీకి చర్యలు చేపట్టారు. బ్యాంకుల నుండి లబ్ధిదారుల సొమ్మును డ్రా చేసి మధ్యాహ్నం 3:30 నుండి పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. అయితే నంద్యాల జిల్లాలోని కొన్ని సచివాలయాల్లో సకాలంలో పింఛన్లు పంపిణీ ప్రారంభం కాగా మరికొన్ని సచివాలయాల్లో ఆలస్యంగా ప్రారంభించారు. 3 గంటలకే పింఛన్ కోసం వచ్చిన వృద్ధులు వేచి ఉండాల్సి వచ్చింది. సచివాలయాల వద్ద ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా వచ్చిన లబ్ధిదారులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయలేదు. అలాగే త్రాగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. నంద్యాల జిల్లా కేంద్రంలోని పలు వార్డు సచివాలయాల్లో ఇదే పరిస్థితి. 12, 13, 14, 15, 16వ వార్డు సచివాలయాల వద్దకు ఎండలు సైతం లెక్క చేయకుండా పింఛన్ కోసం వచ్చిన వృద్ధులు అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల టెంట్లు వేసినప్పటికీ మరికొన్ని చోట్ల టెంట్లు వేయని పరిస్థితి కనబడుతుంది. మరికొన్ని చోట్ల అయితే పింఛన్ డబ్బులు డ్రా చేసి తీసుకురాని పరిస్థితి నెలకొంది. దీంతో సచివాలయాలకు వచ్చిన పింఛన్దారులను వెనక్కు పంపించిన సంఘటనలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 2.24 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 6వ తారీఖులోగా అందించాల్సి ఉంది. పంపలేదు, ఏమీ లేదు. ఆ పింఛన్ బతుకు ఆ పింఛన్ అడుకొచ్చుకోవాలయ్యా పోయి. ఈ రంజాన్ పండుగలో నాకు ఇచ్చిండు పాపం, పోకుండా అయిపోయింది. ఏమో తెలుసు నా పరిస్థితి. దిక్కులేదు వచ్చిన ముందు పోవడం ఎక్కడుతున్నావు? ఎక్కడ చూస్తావు? తప్పదు పింఛను. బాడీ కట్టద్దు, ఇప్పుడు ఇంటికి బాడీ కట్టద్దు. 2400 బాడీ కట్టాలా? కరెంట్ బిల్లు 322 వచ్చింది. ఏం లేదు. బాగున్నది భాగ్యం లేదు. ఆపరేషన్ కిడ్నీలలో అంతా సీమ్ పట్టింది.